హలో గైస్, ఈరోజు మనమైతే శ్రీమాయా కళా కేంద్ర కాడికి అయితే వచ్చేసినాం అనమాట. సో వీళ్ళ గోదాం ఇట్లా గల్లీలోకి ఉంది. బాలాపూర్ గణేష్ గోదాం బ్యాక్ సైడ్. మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో నేనైతే ఇచ్చేస్తా. సో వీళ్ళ దగ్గర డెమో పీసెస్ కూడా రెడీ అయిపోయింది అనమాట, కలరింగ్ కూడా అయిపోయింది. సో మనం ఇప్పుడు గోదాం లోపలికి పోతున్నాము. సో ఇవి అనమాట వీళ్ళ దగ్గర పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి, కలరింగ్ అయిపోయింది, వర్క్ అయిపోయింది, మొత్తం అయిపోయింది అనమాట. ఇవైతే మొత్తం టోటల్గా డెమో పీసెస్ అనమాట. ఇవన్నీ డెమో పీసెస్. అండ్ మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్గా నేను ఒక్కొక్క పీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇన్ డీటెయిల్గా చూపిస్తా. అండ్ ప్రైస్ రేంజ్ కూడా అప్రాక్స్ యావరేజ్ చెప్తాను, చూడండి. సో దీంట్లో అయితే ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఒక 5 to 5 ఫీట్స్ నుంచి 9 ఫీట్స్ ఉంటుంది కదా, 9 ఫీట్స్. ఓ 4 to 5 ఫీట్స్ నుంచి 9 to 8 ఫీట్స్ గణేష్లకు అయితే కలరింగ్ అయిపోయింది అనమాట. ఈ గణేష్ని చూడండి, ఫస్ట్ ఇది ఒక 5 ఫీట్ గణేశుడు అనమాట. సో వైట్ కలర్ ధోతి మొత్తం డెకరేషన్ చేసినారు. సో ఇవన్నీ క్లాత్ అనమాట, మీరు కలరింగ్ కాదు. సో ఇదంతా రియల్ క్లాత్. అండ్ పైన రాముడు, లక్ష్మణుడు, సీత ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చినారు. గణేశుని ఇన్ డీటెయిల్గా చూస్తున్నారు కదా. సో టోటల్ ఫినిష్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట. అండ్ సేమ్ దాని పక్కన కూడా అలాంటిదే, కాకపోతే ఎల్లో కలర్ కాస్ట్యూమ్ అనమాట. సో టోటల్ పంచ ధౌతి మొత్తం ఇదంతా రియాలిటీ అనమాట. అండ్ ఈ గణేశుడు ఇన్ డీటెయిల్లో చూసుకుంటే ఎల్లో కలర్ క్లాత్తో అయితే కవరింగ్ ఇచ్చేసినారు. మొత్తం ఫినిషింగ్ కూడా కుందన్స్ వరకు, ఆ పగడి అదంతా కట్టి ఫినిషింగ్ ఇచ్చేసినారు. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వెనకాల ఒక సాయిబాబా ఇచ్చినారు. అండ్ ఈ గణేశుడు వచ్చేసి అప్రాక్స్ ఒక 5 ఫీట్ అనుకోండి. అండ్ నెక్స్ట్ ఆ పక్కనే ఇంకొక గణేశుడు ఉన్నారనమాట. ఈ గణేశునికి ధోతి ఆ ఫినిషింగ్ వచ్చేసి బ్లూ కలర్లో అయితే ఇచ్చినారు. అండ్ ఆ పగడిలా సో నెమ్మలి పెట్టి కొంచెం కృష్ణుని టైప్ కుందని అయితే ఇచ్చినారనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక నంది టైప్ ఎద్దుని అయితే ఒకటి చేసినారు. అండ్ వెనకాల ఆ ఫ్రేమ్లో శివుని పెట్టారు అనమాట. వెనకాల నంది అండ్ ముంగట కృష్ణుని కాన్సెప్ట్ అనమాట. ఈ గణేశుడు వచ్చేసి ఇన్ డీటెయిల్గా అయితే కింద లోటస్ అండ్ వెనకాల నంది, ఆ పైన శివుడు. అండ్ ఈ కాస్ట్యూమ్స్ అయితే మొత్తం బ్లూ కలర్లో ఇచ్చినారు. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ దీని పక్కన సో సోలాపూర్ అంటుంటాం కదా మనం, ఆ టైప్ అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ ఈ గణేషన్ హైట్ వచ్చేసి ఒక 9 ఫీట్స్ ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూడండి. అండ్ ఇక్కడ ఈ గణేషన్ ధోతి అయితే పర్పుల్ కలర్లో ఇచ్చినారు. ధోతి అయితే పర్పుల్ కలర్ అండ్ ఈ షాల్వా వచ్చేసి రెడ్ కలర్లో అయితే ఇచ్చినారు. నెక్స్ట్ పగడి కూడా రెడ్ కలర్లో ఉన్నది. గణేషన్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా ఇచ్చినారు. కుందన్ వర్క్ కూడా ఇచ్చినారు. అండ్ ఈ గణేషన్ కాన్సెప్ట్ అయితే ముంబై చింతమణి స్టైల్లో ఈ గణేషన్ అయితే రెడీ చేసినారు అనమాట. అండ్ దాని పక్కనే సేమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట, మీరు చూస్తే తెలుస్తుంది. సేమ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ అనమాట. సో ఆల్మోస్ట్ మొత్తం సేమ్ పీస్, కాకపోతే పంచ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చినారు అంతనే. సో ఈ గణేశుడు మొత్తం ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే ఇక్కడ పగిడి ఉంది, ఆ గణేశునికి అయితే పగిడి లేదనమాట. సో మీకు కావాలనుకుంటే వీళ్ళు ఈ పగిడి కూడా యాడ్ చేసి ఇస్తారేమో. నెక్స్ట్ దాని పక్కన గణేశుడు గరుడ పక్షి పైన ఉన్నాడు అనమాట. ఈ గణేశుని హైట్ కూడా 8 to 9 ఫీట్స్ ఉంటుంది అనుకోండి. గణేశుని ఇన్ డీటెయిల్ వచ్చేస్తే గరుడ పక్షి కూడా ధోతి ఉందన్నమాట, అది రియాలిటీ ధోతి అనమాట. సో అది ఎల్లో కలర్ ధోతి పెట్టినారు. అండ్ గణేశునికి వచ్చేసి బ్లూ కలర్ ధోతి అనమాట. సో చూస్తున్నారు రియాలిటీ. అండ్ పైన బ్లూ కలర్ పగిడి అనమాట. మొత్తం కుందన్ వర్క్, మొత్తం ఆల్ సెట్ అనమాట. ఇవన్నీ వచ్చేసి డిస్ప్లే పీసెస్ అనమాట. శ్రీ మాయా కలర్ కేంద్ర వాళ్ళవి డిస్ప్లే పీసెస్ ఇవన్నీ రెడీ అయిపోయినాయి. సో మీకు ఏ గణేశుడు అయితే నచ్చిందో అక్కడ కాల్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించి పీసెస్ అవైలబుల్ ఉన్నాయంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ పక్కన సో ఇవి రెండు సేమ్ గణేశులు అనమాట, గరుడ పక్షి పైన. కాకపోతే ఆ పంచల కలర్ అండ్ షాల్వా కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్. అండ్ గణేశుని స్కిన్ టోన్ కూడా డిఫరెంట్. వీళ్ళు ఎట్లా చేసినారు అంటే ఒక గణేశునికి పగడి ఉంది, ఇంకొక గణేశునికి లేదనమాట. సో మొత్తం కుందన్ వర్క్ ఇచ్చేసినారు. పగడి షాల్వా ధోతి ఇవన్నీ రియాలిటీ పెట్టినారనమాట. సో చూస్తున్నారు కదా, అటు సైడ్ ఏమో పగడి కట్టినారు ఆ గణేశునికి, ఇటు సైడ్ ఏమో పగడి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాజా టైప్ అనమాట కూర్చొని. అండ్ దీని పక్కన ఇన్ డీటెయిల్గా అయితే ఇన్ డీటెయిల్ గణేశుని చూస్తే మాత్రం పక్కన ఎలిఫెంట్, పైన ఛత్రపతి శివాజీ. దాని తర్వాత గణేశునికి కిరీటంలో అయితే శివుడు, పైన పాములు ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ గణేషన్ జ్యోతి వచ్చేసి పింక్ కలర్ అన్నమాట. అండ్ నెమలి ఇవి కూడా పెట్టినారు. అండ్ బ్యాక్ సైడ్ హార్సెస్ కూడా ఉన్నాయి అనమాట ఫ్రేమ్లో. సో ఈ గణేశుడు అయితే మ్యాక్సిమం అన్నిట్ల కంటే ఈ గణేషన్ లుక్ చాలా బాగుంది. సో గణేషన్ చూస్తారు అది ఇన్ డీటెయిల్లో చూడండి, నేను ఒకసారి నీట్గా చూపిస్తాను. సో ఇది ఓవరాల్గా ఈ గణేశుడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇందాక మీకు అక్కడ చూపిస్తున్నాం కదా, సో అదే టైప్ అనమాట. కాకపోతే కొంచెం చిన్నగా ఉంది గణేశుడు. ముంబై చింతమణి గణేషన్ టైప్ అని చెప్పిన కదా. సో బ్యాక్గ్రౌండ్లో ఒక దేవత అండ్ నెక్స్ట్ పగిడి, బ్లూ కలర్ పగిడి, వైట్ కలర్ ధోతి, వైట్ కలర్ షాల్వా అనమాట. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నాయైతే ఇవే అనమాట డెమో పీసెస్. అండ్ వెనకాల నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఏవైతే వర్క్ నడుస్తుంది